ప్రభు రాకడ కొరకు సంఘాలను సిద్ధపరచండి. ఇక మీరు ఇప్పటివరకు చేసిన పరిచర్యలు చాలు, అవి కూడా అవసరమే. అభివృద్ధి, ఆశీర్వాదం, స్వస్థతలు, మేళ్ళు ఇవన్నీ కూడా అవసరమే, మంచిదే. కానీ ఇక ప్రభు రాకడ దినాల్లో కూడా మీరు వాటినే అవే బోధించుకుంటూ వాటి గురించే మీరు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా వస్తే మీ సంఘాలు, మీరు, మీ పరిస్థితులు ఏమైపోతారో దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి ఇంకా ఒకరినొకరు పోటీలు పడకండి. అసలు సత్యాన్ని మర్చిపోయి అసలు ఈ భూమి మీద దేవుడు సంఘాన్ని ఎందుకు కట్టాడో, ఆ సంఘానికి ఎందుకు ఆయన శిరస్సుగా ఉన్నాడో, ఆ సంఘం కొరకు ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో, అతి ప్రాముఖ్యమైన విషయాలను మర్చిపోయి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు సంఘాలని నడుపుకుంటూ పోతే మీ మీద ఆధారపడినటువంటి విశ్వాసులు అన్యాయమైపోతారు, మోసపోతారు. ఆ రోజు కాపర్లారా మీరే బాధ్యులవుతారు. ప్రతి సంఘం తన సేవకుని నమ్ముతుంది. మీ మీద అంత భారం ఉన్నప్పుడు బాధ్యత ఎరిగి మీరు సంఘాలకు సేవ చేయండి అని పెద్దలు దేవుడు ఆత్మచేత బోధిస్తున్నారు.